స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రిజర్వేషన్లను అమలు చేశాయని, రాష్ట్రంలో కూడా అదే తరహాలో జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని అన్నారు. ఈ నెల 25న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో 42% బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు ఆర్ కృష్ణయ్య. అందుకే మంచి మనసుతో మాకు చట్టబద్ధంగా 42% రాలేదు. పార్టీ పరంగా పిచ్చమొద్దు. దానివల్ల నష్టాలు ఉన్నాయి. ఒక పార్టీ ఇస్తుంది, ఒక పార్టీ వల్ల దాంతో ఏమవుతుంది, డబ్బులు ఖర్చు పెట్టి ఇండిపెండెంట్ కూడా గెలుస్తారు. కానీ ఆ డబ్బులు లేని పార్టీ గెలవాడు. అధికార పార్టీ గట్టోడు ఉంటే గెలుస్తాడు, అపోజిషన్ గెలవాడు. నాయకత్వం అనేది పెరగదు. కాబట్టి చట్టబద్ధంగా గ్రూప్ల వారిగా నువ్వు బీసీకిస్తావు. మాకు అనేక అత్యంత వెనుకబడిన కులాలు కూడా ఉన్నాయి. మీరు 42% ఇచ్చినప్పుడు ఏమి చేయడం కూడా ఆ జీవోలో ఉన్నాయి, ఆ చట్టంలో ఉన్నాయి. కాబట్టి చట్టబద్ధంగా ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రోజులు రాదు, దీనికి ఒక్క నెల రోజుల లోపల ఈ ప్రక్రియ, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ చేత ఆమోదింపజేసి జీవోలు చేసి ఎన్నికలకు పోవచ్చు. మాకు కావాల్సింది పార్టీ. మాకు రాజకీయ ముద్దే వద్దు. రాజకీయ లబ్ధి పెడితేనే, మీకు పార్టీ పెడితేనే రాజకీయ లబ్ధితో పాటు చరిత్రలు నిలిచిపోతాడు. ఈ రిజర్వేషన్ ఒట్టిగా రాలేదు. దీనికోసం గతంలో మేము బీసీ సంఘం ద్వారా అనేక పోరాటాలు చేస్తాం. రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు సమర్థుడు, యువకుడు, మరి తప్పకుండా దీన్ని అమలు చేయాలని చెప్పి ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పాడు. మరి ముఖ్యమంత్రి కూడా గౌరవనీయులు పెద్దలు మరి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. బాగానే ఉంది. ఆర్డినెన్స్ తీశారు, గవర్నర్ పంపారు, రాష్ట్రపతి దగ్గర పెట్టారు. 5 నెలల నుంచి ఎక్కడ వేసి అక్కడ దొంగడి అక్కడ కూర్చున్నారు యథావిధిగా. రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని తెలుసు, మీరు ఆర్డినెన్స్ తీశారు, సంతోషం. కానీ ఇంకొక పని మీరు చేయాల్సింది, గవర్నర్ దగ్గరికి పంపారు. కానీ ఇప్పుడు మళ్ళా శీతాకాల సమావేశంలో మళ్ళీ ఒకసారి ఆర్డినెన్స్ ని గవర్నర్ దగ్గరికి పంపి మీరు వెంటనే జీవో తీయండి. జీవో తీసి మీరు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ విడుదల చేయండి.